అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఆషామాషి వార్తలతో మీ ముందుకు వచ్చాను. జపాన్లో ఒక వ్యక్తికి కుక్కలా మారాలి అనేటువంటి ఒక కోరిక ఉండేదన్నమాట. మనిషికి ఒక పిచ్చి అని అంటారు కదా, అలాంటి బాపతీతనం. దాంతో తను కుక్కలా మారడం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిట్ట చివరికి అతను కుక్కలా మారాడు. ఆ మారిన తర్వాత అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉంటే అతను చాలా గర్వపడిపోయాడనమాట. ఈ సంఘటన జపాన్లో జరిగింది. బాగుంది కదా, భౌ భౌ. చాలా రకాల పార్సిల్స్ వస్తుంటాయి. వాటిల్లో మనం కొని తెప్పించుకునేవి కొన్ని ఉండగా కొన్ని స్నేహితులు పంపించేవి ఉంటాయి. కొంతమంది మనకి తెలియని అజ్ఞాత మిత్రులు పంపించేవి కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఏదైనా పార్సిల్ వచ్చింది అంటే చాలు ఇంట్లో చాలామంది చాలా హుషారవుతారు. అలాగనే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక మహిళకి ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ రాగానే ఆవిడ చాలా ఆదుర్దాగా గబగబా దాన్ని ఓపెన్ చేసేసరికి దాని నిండా తేనెటీగలు ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా లేచి మొహం అంతా కుట్టేశాయంట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏ పార్సిల్ పడితే ఆ పార్సిల్ని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మీరు ఓపెన్ చేయొద్దు. సరేనా? ఓకే. ఇంటి ముందు ఒక ఆయన స్కూటర్ని ఇంజన్ ఆన్ చేసి ఉంచి లోపలికి వెళ్ళాడు. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి వచ్చి గవ్వుకుని దాని మీద కూర్చుని రైజ్ చేసుకుని వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. కోతి దాని మీద బండి మీద వెళ్ళిపోతుంటే బజార్లో వాళ్ళందరూ కూడా పక్కపక్క నవ్వులు. ఏంట్రా ఇదని ఆశ్చర్యపోయే వాళ్ళు కొందరు. ఏంట్రా కోతి చక్కగా డ్రైవింగ్ చేస్తుంది అని చెప్పని ఇలా చాలామంది చాలా రకాలుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటే చివరికి ఒక తెలివైన ఆయన దాన్ని ఆపడం కోసం కొన్ని అరటిపళ్ళు ఇలా దానికి చూపించేసరికి అప్పుడు అది ఆ బండిని వదిలేసి ఆ పండ్లను తీసుకుని వెళ్ళిందనమాట. ఇది థాయిలాండ్లో జరిగింది ఈ సంఘటన. జాగ్రత్త, మీరు కూడా బండ్లని ఆన్ చేసి మీరు లోపలికి వెళ్ళి వేరే వేరే పనులు చూసుకోకండి. పెంపుడు చిలుకల గురించి మనందరికీ తెలుసు. మనం ఏం చేస్తుంటే అవి కూడా అదే చేస్తాయి కదా. అలాగనే ఇంగ్లాండ్లో ఒక ఆయన ఎలెక్సాని ఎలా వాడాలో తన పెంపుడు చిలకకి నేర్పాడు. ఇక చెప్పేదేముంది, ఇక తెల్లారి నుంచి చిలక ఎలెక్సాలో ఆర్డర్లు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ వస్తువుకి ఈ వస్తువుకి ఆ వస్తువుకి ఈయనకి బిల్లు తడిసి మోపిడయిందనమాట. కాబట్టి పెంపుడు చిలుకల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? పెళ్ళిళ్ళల్లో చాలా ఆర్భాటం ఎక్కువవుతుంది. చాలా రకాలుగా వాళ్ళు హడావిడి చేస్తున్నారు. ఒక పెళ్ళిలో డీజే సౌండ్ బాగా పెట్టారట. డీజే సౌండ్ బాగా పెట్టారు, పెద్దగా పెట్టారు. ఆ పెద్దగా పెట్టేసరికి ఆ శబ్దం విని ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు పక్క గ్రామంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా భూకంపం వచ్చేసిందని చెప్పని గబగబా మూటా మూలే సర్దుకుని పరారనమాట. అంత పెద్దగా ఉందన్నమాట సౌండ్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా ఉండటం చాలా మంచిది. హోలీ మనందరికీ చాలా ఇష్టమైన పండగ, రంగులు జల్లుకునే పండగ. అయితే మనమంతా రంగులు జల్లుకుని ఆనందిస్తూ ఉంటే గుజరాత్లో ఉన్న బర్సానా, నందగాం ఈ గ్రామాల్లో కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంట, మగవాళ్ళని ఆడవాళ్ళు లాఠీలు తీసుకుని నెత్తి మీద బాదుతూ ఉంటారనమాట, కొడుతూ ఉంటుంటే ఆ దెబ్బల్ని తప్పించుకోవడానికి వాళ్ళు అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు. మధ్యలో రంగులు వేసుకోవడం ఉంటుంది, ఈ బడిత పూజ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ మగవాళ్ళు చాలామంది ఏం చేస్తారు, నెత్తి మీద టోపీలు లాంటివి పెట్టుకుని, అంటే కర్ర టోపీలు అనమాట, దెబ్బ తగలకుండా తల కాచుకుంటూ ఉంటారనమాట. ఇదంతా సరదాగా జరిగేదే తప్పితే ఇది ఏదో కావాలని హింసా కార్యక్రమం చేయటం లాంటిది కాదు. బాగుంది కదా. మన యూట్యూబ్ ఛానల్కి
ఒక కొత్త కళాకారిణి ఇవాళ ప్రవేశం కాబోతున్నారు. వారు ఒక డాక్టర్ అన్నమాట, పిల్లల డాక్టర్. ఆమె పేరు కందేపి రాణి ప్రసాద్. ఆవిడ మన ఎన్టీఆర్ గారు దానవీర సూర్యకర్ణలో చెప్పినటువంటి డైలాగ్ని ఎలా చెప్పారో వినండి. కందేపి రాణి ప్రసాద్ గారికి స్వాగతం. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిపమున సూతసుతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగాగర్భమున జనించలేదా? ఈయనదే కులము? నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ ధనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థ వాదములెందులకు? మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.